ఏమో రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి అంటారు. కానీ అక్కడ జనాలే మాకు స్వతంత్రం వచ్చిందని చెప్పి బ్యాలెట్ బాక్సుల్లో ఓటేశారు. మీరు ఒకటే గమనించండి, ఓడిపోయి స్థిమితం లేక మతి చెల్లించిన మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటంటే పిచ్చి పీక్స్కి వెళ్తుందంటారు చూసారు, ఆ విధంగా పిచ్చెక్కి ఏంటంటే గత ఎలక్షన్స్లో మీరు చూసారు 11 సీట్లకి పరిమితమయ్యి వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే ఇవాళ ఎదురు దాడి చేద్దాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దాడి చేద్దాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎదురు దాడి చేద్దాం అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ గత సంవత్సరం 2-3 నెలల నుంచి తెలుస్తుంది. అంతకుముందు 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరూ బతకలేదు. ఒక నిరంకుశత్వ పాలనలో బతికి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి కూడా ఈరోజు వెళ్ళి ఓట్లు వేసుకుంటున్నారు. మీరు గమనించే ఉంటారు, గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ ముసలాళ్ళ దగ్గర నుంచి కూడా అంజిరెడ్డి తాత లాంటి వ్యక్తిని కూడా కొట్టి ఇది చేసిన దాఖలాలు మీరు చూశారు. అంటే వీళ్ళు కక్షాపూర్త రాజకీయాలు, కేవలం దౌర్జన్యాలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇలా చక్కగా మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరగటము, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి ఇదవ్వట్ల. ఏంటంటే ప్రజలు ఇంత ఇదిగా ఎల్లకొట్టారు. కనీసం ఎట్టగొట్ట పులివెందల్లో, తన సొంత ఊరు పులివెందల్లో ఏదో ఒకటి రిగ్గింగ్ చేసా, ఇంకోటి చేసా, నేను గెలుద్దాము అనుకున్నాడు. కానీ అక్కడ ఆయన వేసిన పాచికలు పారకపోయేసరికి ఎదురుదాడి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద, అక్కడ ఉన్న ప్రజల మీద కూడా. ఇంతకన్నా దౌర్భాగ్యం అక్కడ లేదు. ఓటు వేసిన వాడిని కూడా వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టి, అంటే రిగ్గింగ్ చేశారు అంటే ఎవరి సొంత ఓటు వాళ్ళు వేసుకున్నా కూడా ఆ ఓటును కూడా రిగ్గింగ్ అనే పదంతో వీళ్ళు ఓడిపోయి కూడా అలా కవర్ చేసుకుంటున్నారని మేము చెప్తున్నామండి.